తాను జిల్లా అత్యున్నత అధికారిని అనే విషయం పక్కన పెట్టారు. ఒక్కసారిగా వెట్టి చాకిరి నుంచి ఇటీవల విముక్తి పొందిన వారిని చూడగానే ఆమె ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. ప్రతి మహిళను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు ఎలా ఉన్నారు, పాఠశాలకు వెళుతున్నారా, మా అధికారులు మీ దగ్గరకు వస్తున్నారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెట్టి చాకిరికి గురైన కుటుంబాల చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు. వారిని ఎత్తుకుని లాలించారు. మీకు ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉన్నానంటూ భరోసా కల్పించారు. ఆమె ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి. జిల్లాలోని కొత్తపట్నం, కురిచేడు మండలాల పరిధిలోని యానాది సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు సంవత్సరాలుగా వెట్టి చాకిరీలో చిక్కుకున్నాయి. వారి వివరాలు తెలుసుకున్న జేసీ కల్పనా కుమారి క్షేత్రస్థాయిలోని సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని వెట్టి చాకిరీ నుంచి విముక్తులను చేశారు. వారిలో కొందరికి ఇప్పటికే అవసరమైన అవసరాలను ప్రభుత్వ పరంగా తీర్చేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వెట్టి చాకిరీ కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు. మీరు ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా జాబ్ కార్డుతో పాటు రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు లేని వారికి వాటిని ఇచ్చే ఏర్పాటు చేస్తానని, అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీ పిల్లలందరినీ చదివించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వెట్టి చాకిరీ నుంచి బయటపడిన కార్మికులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, జిల్లా యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని జేసీ అన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన యానాది కుటుంబాలు ముండ్లమూరు మండలంలో వెట్టి చాకిరీలో చిక్కుకున్నారనే సమాచారంతో వారిని ఇటీవల విముక్తి కల్పించారు. విముక్తి కల్పించిన కుటుంబాలకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ బాండెడ్ లేబర్ రీహాబిటేషన్ 2021 ప్రకారం ప్రభుత్వం అందించే పరిహారం చెక్కులను అందజేశారు. ఈ చట్టం ప్రకారం తక్షణ పునరావాస సహాయంగా 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జేసీ కల్పనా కుమారిని గిరిజన మహిళలు సత్కరించారు. వెట్టి చాకిరీలో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సహాయంగా 30,000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్కే గౌస్ తెలిపారు. ఎక్కడైనా నిర్బంధ కార్మికులు ఉన్నారనే సమాచారం తెలియచేస్తే వారికి విముక్తి కల్పించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పద్మ వసుంధర, కార్మిక శాఖ అధికారులు ఎం కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. డబ్బులని మంచి ఉపయోగం చేయాలి, మంచి ఇల్లు ఏర్పాటు చేయాలి. తర్వాత మీకు జాబ్ కార్డ్ ఇవన్నీ కూడా వస్తాయి. పెన్షన్స్ కూడా నేను రాస్తాను. రైస్ కార్డ్ కూడా చాలా మందికి వచ్చింది, ఇంకా చాలా మందికి వస్తాయి. సో అన్నీ నేను చూస్తున్నాను. అందరూ స్టాఫ్ బాగా చూస్తున్నారు. మీ ఆర్డీఓ గారు అన్ని డిపార్ట్మెంట్ చూస్తున్నారు. సో మీకు ఇబ్బంది రాదు. మీరు హ్యాపీగా ఉండండి. తర్వాత ఎవరితో ఈ భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే కదా? ఓకే సార్. ఈరోజు కలెక్టర్ గారు, మరి జాయింట్ కలెక్టర్ గారు, మరియు డిఆర్ఓ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి అనుబంధంగా మేము ఇటీవల రిస్క్ చేసిన బాండెడ్ లేబర్ వాళ్ళని ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళకి తక్షణ రిలీఫ్ ఫండ్గా 30,000 రూపాయలు ఒక 6 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక నుంచి ఎక్కడ బాండెడ్ లేబర్ ఉన్నా కానీ మేము ఇమీడియట్లీ స్పందించి వాళ్ళని రిలీవ్ చేస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నానండి. నమస్కారం అండి.